79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ని అద్భుతంగా డెకరేట్ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ల కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది. ఈ రోజు మీ ముందల నుంచుని జెండా ఎగరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడున్న పిల్లలందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి? మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది. ఈ వెపన్ పేరే అహింస. అహింస మనకిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ గారు. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం. ఈ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది. ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికీ చెప్పారు. గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది. దేశం కోసం ప్రాణాలే అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వాడి తుపాకీకి గుండు చూపించిన యోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు. జాతీయ జెండాని రూపొందించింది మన పింగళి వెంకయ్య గారు. మాకు వద్దు ఈ తెల్ల దొరతనమని పోరాడింది గరిమెల్లి సత్యనారాయణ గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది గొప్పవాళ్ళు ఈ తెలుగు నేలపై పుట్టినవారు. మన స్వాతంత్ర సమరయోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం. ఈ రోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం. మన జిల్లాలో ఉన్న పెదనందిపాటులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు కూడా చేశారు. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, కనిగంటి హనుమంత్ గారు, పర్వతనేని వీరే చౌదరి గారు, తమణంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. కులం, మతం, ప్రాంతాల అతీతంగా దేశం కోసం మనందరం ఒకటవ్వాలి. అందరిలో దేశభక్తి ఉండాలి. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసి 26 మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూసాం. గతం ప్రభుత్వం లాగా మనం కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళలేదు. మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది. ఆ మిసైలే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనము సరైన సమాధానం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఈ దాడిలో మనం కొంతమంది సైనికులు కూడా కోల్పోవటం జరిగింది. అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మనం కోల్పోయాం. మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని నేను కలిసా. వాళ్ళకున్న ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. మురళీ నాయక్ సైన్యానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగారు. నువ్వు ఒకడే బిడ్డవి, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. ఆనాడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఏకంగా దేశం
మీతో నిలబడుతుందని. అందుకే మురళీ నాయక్ లాంటి సైనికులు బార్డర్లో పోరాడుతున్నారు కనుకనే ఈ రోజు మనందరం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం. అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అనాలి. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూశాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం. విశాఖ ఉక్కుని కాపాడాం. ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం. పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం జరిగింది. మన ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. నార్త్ అనంతపూర్ కర్నూలు ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆర్నిసలు కష్టపడుతుంది. కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే విధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము తయారు చేస్తున్నాం. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికే ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్ గా మేము తయారు చేయబోతున్నాం. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని, డిఫెన్స్ పరిశ్రమల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకి ఫార్మా, ఐటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక స్టీల్ హబ్ గా కూడా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచాం. వికలాంగులకి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏకంగా 6,000 రూపాయలు చేశాం. బెడ్ కే పరిమితం అవుతే ప్రతి నెల 15,000 రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి బడికి పంపించి ఇంకొకరు పనికి పంపించాలనేది గత ప్రభుత్వం విధానం. కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందించారు. దాంట్లో భాగంగా 67 లక్షల మంది పిల్లలకి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజా ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తాం జరిగింది. ఇంకా అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకి మొదటి విడతలో 7,000 రూపాయలు సహాయం కూడా అందించాం. దీపం పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అందించింది. ఈ రోజు నుంచే స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజా ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,347 పోస్టులతో ఈరోజు భర్తీ చేస్తాం జరుగుతుంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. అందులో భాగంగా 9.3 లక్షల కోట్ల పెట్టుబడి, ఈ పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించేదానికి ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఆర్సిలర్ మిత్తల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, టీసీఎస్,
కాగ్నిసెంట్, సత్వ, ఏఎన్ఎస్ఆర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. నేను విద్యాశాఖ మంత్రిని కూడా. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల గురించి కూడా నేను ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలనేది నేను బలంగా నమ్ముతున్నాను. గత ప్రభుత్వం రంగులు పేర్ల పిచ్చి మనందరం చూసాం. కోడిగుడ్డు చిక్కి దగ్గర నుంచి పిల్లలు వేసుకున్న బట్టల వరకు పార్టీ నాయకుల పేర్లు రంగులు చూసాం. ఇప్పుడు పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ల వరకు ఎక్కడ గాని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు గాని నా పేరు లేకుండా, పార్టీ రంగులు లేకుండా చేస్తాం జరిగింది. స్కూల్స్ లో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని మేము ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మార్చాం. సెమిస్టర్ వైజ్ బుక్స్ తీసుకుని వచ్చి పిల్లల బ్యాగ్ బరువు కూడా తగ్గించాం. గత ప్రభుత్వంలో కేవలం 1200 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ప్రజా ప్రభుత్వం అది 9600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. ఇంకా స్టూడెంట్ కిట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కూడా పెడతాం జరిగింది. చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు కూడా పిల్లలకి మేము అందించాం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తొలి నెలలోనే పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు తెప్పించుకుని నేను చూశాను. ప్రత్యేకంగా 1వ తారీఖు 2వ తరగతి పిల్లల పుస్తకాలు నేను చూశాను. దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి. నేను అందుకే అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఇంటి పనులు ఫోటోలు ఏమైనా ఉంటే 50% మగవాళ్ళు చేస్తున్నట్టు ఫోటో ఉండాలి, ఇంకొక 50% ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండాలని కూడా చెప్తాం జరిగింది. సమాజం బాగుపడిందంటే దాంట్లో మహిళలు కీలకమైన పాత్ర వహిస్తారు. ఈ రోజు కూడా తెలుగు భాషలో కొన్ని ఊత పదాలు ఉన్నాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకోవా, అమ్మాయిలాగా ఏడవద్దని కొంతమంది అంటారు. అది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మహిళలు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాగలుగుతారని సమాజానికి చెప్పినప్పుడే, చేసి చూపించినప్పుడే సమాజం బాగుపడుతుందని బలంగా నేను నమ్ముతాను. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని మేము అనుసంధానం చేస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకి గత ప్రభుత్వం పుస్తకాలు, మధ్యాహ్న భోజనం పథకం ఆపేస్తే మన ప్రభుత్వం తిరిగి అది ప్రారంభించింది. యూనివర్సిటీలు కూడా ప్రక్షాళన చేస్తున్నాం. వైస్ ఛాన్సలర్స్ గా అద్భుతమైన వ్యక్తుల్ని, మంచి వాళ్ళని కూడా నియమిస్తాం జరిగింది. గత ఏడాదిలో గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తయారు చేసిన నివేదిక మీ ముందల మేము పెట్టాం. గుంటూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవనన్న గారికి, నాతోటి మంత్రులకి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, అధికార యంత్రాంగానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. స్వాతంత్ర దినోత్సవానికి హాజరైన స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ గారికి, న్యాయ సేవలు అందిస్తున్న న్యాయమూర్తి గారికి, శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ గారికి, వారి బృందానికి నా అభినందనలు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఎన్జిఓలకి, బ్యాంకర్లకి, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్.